హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను హెల్తీగా గోధుమ పిండితో మైసూర్ బజ్జీ అనేది చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, కాలుతున్నాయి. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చినాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. నేను పక్కా కొలతలతో చూపించాను. ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి. మైదా పిండితో కన్నా గోధుమ పిండితో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. పైగా గోధుమ పిండి హెల్తీ కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ 1 కప్పు పెరుగు నేను గిన్నెలో వేసుకుంటున్నాను. వేసుకుని దీన్ని బాగా కలుపుకుందాం. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకుందాము. ఈ గిన్నెలను కొంచెం వాటర్ వేసి, ఈ పెరుగు గిన్నెలను కొంచెం వాటర్ వేసి వేసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకుందాం దీన్ని. చూడండి, ఇది బాగా బీట్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు 1 స్పూను బేకింగ్ సోడా వేసుకుందాము. వేసుకుని ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము. చూడండి, ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకుందాము. 1 కప్పు పెరుగుకి 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. మనం హెల్తీగా చేయాలనుకున్నాం కాబట్టి గోధుమ పిండి వాడుతున్నాను మైదా పిండికి బదులు. ఓకేనా, ఇదంతా బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుందాము. అంటే ఎక్కువ నీళ్ళు ఒకేసారి వేసుకోకూడదు, కొద్దిగా వేసుకుని ఇప్పుడు ఇది తీసేసి మనం చేత్తో కలుపుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకుందాం. ఓకేనా, చూడండి కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్నా సరే మనం 5 to 10 నిమిషాలు దీన్ని ఇలా బాగా గిన్నెకి అనిసిపెట్టి బాగా కలుపుకోవాలి. అంటే మనం దేంట్లో కలుపుకుంటున్నామో దాన్ని అనిచిపెట్టి ఇలా 5 నిమిషాలు to 10 నిమిషాలు ఇలా అన్నామంటే మనకి బోండాలు అనేవి పొంగుతాయి బాగా. ఇలా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. చూడండి, నేను పిండి అంతా బాగా కలిపేసుకున్నాను. అంచులు కూడా మనకి పిండి లేకుండా బాగా తుడిసేసుకోవాలి, ఇలాంటి అంచులు. ఓకేనా, నేను ఇప్పుడు సాల్ట్ వేయలేదు. సాల్ట్ మార్నింగ్ వేసుకుంటాను. ఈ పిండి మనం బొండలు వేయడానికి 2 గంటల ముందు నానబెట్టుకున్నా సరిపోద్ది, లేదంటే నైట్ నానబెట్టేసుకున్నా సరిపోద్ది. నేను నైట్ నానబెట్టుకున్నాను. రేపు మార్నింగ్ బొండలు వేసుకుంటాను. ఓకేనా, ఇలా అంతా బాగా చూసుకుని కలుపుకోవాలి. ఓకేనా, ప్రస్తుతానికి అందరికీ గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూసారా, రాత్రి నానబెట్టుకున్నాం కదా పిండి ఎలా పొంగిందో చూసారా. ఇప్పుడు దీన్ని ఇంకో 5 times బాగా బీట్ చేసుకుందాము. ఈలోగా మనకి స్టవ్ మీద ఆయిల్ కూడా వేడెక్కుతుంది. ఓకేనా, దీన్ని బాగా ఇంకొకసారికి బాగా కలుపుకుంటే మనకి బొండలు అనేవి బాగా పొంగుతాయి. ఓకేనా, నైట్ నేను పిండి కలిపేటప్పుడు సాల్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి, మనకు ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. ఇప్పుడు కొంచెం ఇలా తీసుకుంటే సరిపోద్ది. ఇలా కొంచెం తీసుకుని అలా వేసుకుంటే ఇలా చూసి ఎలాగొస్తున్నాయో అలా తీసుకుంటే మనకి, అంటే గిన్నె వార్ నుంచి తీసుకుంటే మనకి బాగా వస్తుంది పిండి. ఇలా మొత్తం అన్నీ వేసుకుందాము. చూసారా, వాటంతటా అవి ఎలా పైకి వచ్చాయో. ఇప్పుడు వీటిని బాగా వేపుకుందాం మనం. ఓకేనా, చాలా బాగా వస్తాయి. మైదా పిండితోనే కాదు కానీ గోధుమ పిండితో కూడా సేమ్ మైదా పిండి కన్నా బాగా వస్తాయి. ఇది మనకి మైదా పిండి కన్నా గోధుమ పిండి హెల్తీ కాబట్టి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా వేపుకుందాం. చూసారా ఎంత బాగా వేగినాయో, కలర్ బళ్ళే వచ్చినాయి కదా. ఇప్పుడు వీటిని మనం సపరేట్గా తీసేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అలాగే ఇప్పుడు ఇంకో వాయి కూడా వేసేసుకుందాం మనము. ఇలా గిన్నె వరకు తీసుకోవాలి. ఇలా గిన్నె వరకు తీసుకుంటే మనకి బాగా వస్తుంది పిండి అనేది. అప్పుడు ఇలా వేసేసుకోవడమే. ఇలా పొట్టు నీళ్ళతో ఇలా నొక్కేస్తే పడిపోద్ది అంతే. మనం పిండి అన్నది కరెక్ట్గా కలుపుకుంటే కనుక ఆటోమేటిక్గా అది బొండ షేప్ వచ్చేస్తుంది.
అవన్నీ ఒక దిక్కునికి వస్తున్నాయి అనుకోకుండా మళ్ళీ దేనికి దానికి ఇడిపోతాయి. ఓకేనా? నా పిండి కూడా అయిపోయింది, వాయి కూడా అయిపోయింది. ఓకేనా? ఓకే, చూసారు కదా, ఇవి కూడా బాగా వేపేసుకుందాము. చూసారా వాటంతట అవే ఎలా పైకి వచ్చినాయో. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి గోధుమ పిండితో. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను గోధుమ పిండితో. ఇంతకుముందు నేను మైదా పిండి బొండాలు కూడా వేసాను, ఆ లింక్ కూడా ఇస్తాను చూడండి. దానికన్నా ఇవి చాలా బాగా వస్తున్నాయి. నేను గోధుమ పిండితో ఫస్ట్ ఒకసారి చేశాను కానీ గట్టిగా వచ్చినాయి, కానీ ఈసారి అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి. చాలా అంటే చాలా చాలా బాగా వచ్చినాయి. చూసారు కదా, చూస్తే తెలిసిపోతుంది. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. చాలా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చూడండి, మనకి ఇవి కూడా ఎగిపోయాయి. ఇవి కూడా సపరేట్గా తీసేసుకుందాము. ఓకేనా? చూసారా, ఫైనల్లీ మనకి గోధుమ పిండితో మైసూర్ బజ్జీ అన్నది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. మనకి మైదా పిండి బొండల్లాగా ఇవి తెల్లగా ఉండవు, ఇలా కొంచెం కలర్ మారుతూ ఉంటాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.